హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ తక్షణ కర్తవ్యం ఇదే. ఎన్‌జీఓ సంఘం అంటే ఉద్యోగుల గొంతుక. పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్స్ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను, మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఒకవైపు నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతుంటే, మరోవైపు జీతాలు పెరగకపోగా రావాల్సిన బకాయిలు కూడా సకాలంలో అందకపోవడం వారిని కృంగతీస్తోంది. ప్రతి సంవత్సరం లక్షలాది రూపాయలు ఆదాయపు పన్ను రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తున్నప్పటికీ బదులుగా వారికి ప్రభుత్వ పథకాలేవి వర్తించకపోవడం, కనీసం ఈహెచ్ఎస్ హెల్త్ కార్డులు కూడా కార్పొరేట్ హాస్పిటల్స్‌లో పనిచేయకపోవడం శోచనీయకం. మరి దీనికి తోడు చాలా శాఖల్లో ఖాళీలు భర్తీ కాకపోవడంతో ఉన్న ఉద్యోగులపైన పని భారం అయితే విపరీతంగా పెరిగిపోయింది. మరి దసరా మరియు దీపావళి పండుగల సందర్భంగా పెండింగ్‌లో ఉన్న 4 కరువు భత్యాలలో, డీఏలలో కనీసం రెండింటినైనా ప్రభుత్వం మంజూరు చేస్తుందని ఉద్యోగులు ఎంతగానో ఎదురు చూశారు. కానీ ప్రభుత్వం కేవలం ఒకటంటే ఒక్క డీఏని మాత్రమే ప్రకటించింది. అది కూడా అనేక మెలికలతో వాయిదాల పద్ధతిలో ఇస్తామని చెప్పడం ఉద్యోగులకు తీవ్ర నిరాశనే మిగిల్చింది. మరి ఇది కేవలం కంటి తుడుపు చర్యగానే ఉద్యోగులు భావిస్తున్నారు. వాస్తవానికి ఒక డీఏ ఇచ్చినప్పటికీ ఇంకా 4 డీఏలు పెండింగ్‌లోనే ఉన్నాయి. అంతేకాకుండా జనవరి 2026 నుండి మరో డీఏ కూడా బాకీ పడనుంది. ఇక వేతన సవరణ పీఆర్సీ విషయానికొస్తే 12వ పీఆర్సీ కమిషన్‌ను ఇప్పటికే నియమించకపోవడం ఉద్యోగులకు ప్రభుత్వం చేస్తున్న తీరని అన్యాయమని చెప్పవచ్చు. పక్క రాష్ట్రమైన తెలంగాణలో మధ్యంతర భృతి ఐఆర్ అమల్లో ఉన్నప్పటికీ మన రాష్ట్రంలో కనీసం 30% ఐఆర్ ప్రకటించకపోవడం దారుణం. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగులందరూ ఏపీ ఉద్యోగ జేఏసీ మరియు ఎన్‌జీఓ సంఘాలపైనే గంపెడాసులు పెట్టుకున్నారు. కానీ ఇటీవల ముగ్గురు మంత్రుల కమిటీతో జరిగిన సమావేశంలో ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వానికి తలొగ్గి ఎటువంటి స్పష్టమైన హామీ లేకుండానే వెనుదిరగడం సాధారణ ఉద్యోగులలో ఆగ్రహాన్ని తెప్పించింది. గత వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో నుంచి నేటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాం వరకు కూడా పెండింగ్ బిల్లుల సమస్య అలాగనే కొనసాగుతోంది. సుమారు 30,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు అయినటువంటి జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, సరెండర్ లీవ్ ఎప్పుడు క్లియర్ చేస్తారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో ఉద్యోగ సంఘాల జేఏసీ తక్షణమే ఒక అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసి ఒక డెడ్‌లైన్ విధించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. రోజుకు 9-10 గంటల పాటు పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు కూడా కుటుంబాలు, పిల్లలుంటారని, వారికి కూడా ఆర్థిక అవసరాలుంటాయని సంఘం నేతలు గుర్తించాలి. ప్రస్తుతం ఉద్యోగుల ప్రధాన డిమాండ్స్ ఇవే. పెండింగ్‌లో ఉన్న మిగిలిన డీఏలను వెంటనే విడుదల చేయాలని, అలాగే 12వ పీఆర్సీ కమిషన్‌ను వెంటనే నియమించి 44% ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ అమలు చేయాలని, తర్వాత పీఆర్సీ నివేదిక వచ్చేలోపు తక్షణ ఉపశమనంగా 30% మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలి అని, నాలుగవది కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి మరియు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అని, ఐదవది సీపీఎస్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి పాత పెన్షన్ విధానం ఓపీఎస్‌ని పునరుద్ధరించాలి అని, ఆరోది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్‌లను అమలు చేయాలి అనేది డిమాండు. ఇక ఏడవ డిమాండ్ హెల్త్ కార్డుల ద్వారా నగదు రహిత చికిత్స అందేలాగా చర్యలు తీసుకోవాలి అని అయితే ఉన్నాయి. ఏపీ ఎన్‌జీఓ అధ్యక్షుడు విద్యాసాగర్ గారు చెప్పినట్లు ఏపీ ఎన్‌జీఓ సంఘం అంటే ఉద్యోగుల గొంతుక అనేది నిజం కావాలంటే మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలి. రాబోయే బడ్జెట్ సమావేశాలకు ముందే అన్ని సంఘాలు ఐక్యంగా ఏర్పడి ఒక బలమైన ఉద్యమ కార్యాచరణను రూపొందించాలి. లేకపోతే ప్రభుత్వం కాలయాపన చేస్తూనే ఉంటుంది. ఉద్యోగులు నష్టపోతూనే ఉంటారు. మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఉద్యోగులందరూ ఐకమత్యంగా పోరాడితేనే సమస్యలు పరిష్కారం అవుతాయి. సగటు ఉద్యోగి ఆవేదనను అర్థం చేసుకొని జేఏసీ నాయకులు ఇకనైనా నిద్ర లేచి ప్రభుత్వం మెడలు వంచి హక్కులను సాధించుకోవాలి అని చెప్పేసి కోరుకుందాము.